వరెవర్రే వచ్చేసాడు రాజా రాజా సాబు అని చెప్పి ఎంత అప్డేట్ అడిగినా ఎంత మొత్తుకున్నా ఏ రోజు కూడా రాజాసాబ్ మూవీ నుండి ఇంత అంటే ఇంత అప్డేట్ కూడా లేదు. కానీ ఎవరు అడక్క తలకే ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. పోస్టర్లో అయితే ప్రభాస్ అని అదిరిపోయింది అనమాట. అండ్ టీజర్ డేట్ చెప్పారు, రిలీజ్ డేట్ చెప్పారు. చాలా హ్యాపీ. కానీ ఈ పోస్టర్ని చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారనమాట. ప్రభాస్ అన్న బాడీ ఎలా ఉంటుంది అనేటటువంటిది మన అందరికీ తెలుసు. బాహుబలిలో చూసుకున్నట్లయితే మంచి కండలు పెంచి ఉంటాడు. సాహోలో చూసుకున్నా, మనం ఈ మధ్యన వచ్చినటువంటి సలార్లో చూసుకున్నా ప్రభాస్ బాడీని చూసే గుర్తుపట్టవచ్చు. కానీ కింద చూసుకున్నట్లయితే ప్రభాస్ బాడీ లాగా కనిపించలా. కానీ పైన చూసుకున్నట్లయితే ప్రభాస్ తలకలా కనపడుతుంది అనమాట. అంటే ప్రభాస్ తలకాయని పెట్టి వేరే వాళ్ళ బాడీనే ఉన్న పెట్టారా అని చెప్పి ట్రోల్స్ అయితే వినపడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ December 5th వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ మేనే సినిమా రావాల్సింది. జూన్ వస్తుంది అన్నారు, జూలై వస్తుంది అన్నారు. ఇప్పుడు ఎప్పుడు రాకుండా డైరెక్ట్గా డిసెంబర్కి ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకో డిసెంబర్లో చూసుకున్నట్లయితే సలార్ సినిమా రిలీజ్ అయింది. అదేవిధంగా ఈ మ్యాజిక్ని మిస్ మ్యాచ్ చేద్దామని చెప్పి మళ్ళీ దీన్ని రీక్రియేట్ చేద్దామని చెప్పి అంత దూరం వెళ్ళిపోయిందా? నిజంగానే డిసెంబర్న వస్తారాదా అనేటటువంటి మాటలు వినపడుతున్నాయి అనమాట. అదిగాక ఈ 16th అయితే టీజర్ అన్నారు. డైరెక్ట్గా టీజర్ రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ పోస్టర్ రిలీజ్ చేశారని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు అనమాట. వాటన్నిటికి కూడా ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం మీరు ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన మ్యాక్సిమం కానొస్తున్నాయి అనమాట ఈ ట్రోల్స్. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, December 5th ఉండేది ఒకటే రూల్, అది రాజాసాబ్ గడ్ రూల్ అని చెప్పి మ్యాక్సిమం మన ఇక అందరూ ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ని ఇప్పటిదాకా అందరూ కమర్షియల్ మూవీతో మింగారు, మొత్తం పీరియాడిక్ టైప్తో మింగారు, మొత్తం ఫ్యాంటసీ టైప్తో మింగారు. కానీ ఇప్పటిదాకా హర్రర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ని ఎవడు కూడా మింగలేదు. హర్రర్ సినిమాతో బాక్స్ ఆఫీస్లో 1000 కోట్లు కొట్టినటువంటి మగాడు లేడు. ఈ యొక్క కమర్షియల్ సినిమా, ఈ యొక్క హర్రర్ సినిమా, ఈ యొక్క యాక్షన్ సినిమాతో వాటన్నిటిని కూడా చల్లా చెదురు చేయబోతుండు మన ప్రభాస్. రాజాసాబ్ అని చెప్పి మ్యాక్సిమం అందరికీ కూడా సాటింపేయడం మొదలు పెట్టండి. సో వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ప్రభాస్ బాడీ లాగా లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. మీకు ఒకటి అర్థం కావట్లా, మిర్చిలో ప్రభాస్ ఎలా ఉండు, ఎంత బక్కగా ఉండేటోడు, బాహుబలి ఎలా ఉండు, ఎంత బాడీ పెంచుండు, మళ్ళా తర్వాత సాహో ఎలా ఉండు, మళ్ళీ అలా బక్క ఉండు. ఈ విధంగా సినిమాకు తగ్గట్టు కావాలంటే బాడీ పెంచుతుడు, కావాలంటే బాడీ తగ్గిస్తాడు, కావాలంటే బక్కగా అవుతుడు, కావాలంటే లావుగా అవుతుడు. అది ప్రభాస్ మట్టికి సాధ్యం అన్నమాట. ఎందుకంటే తన సినిమా కోసం తను ఎంత డెడికేట్ చేస్తాడు అనేటటువంటిది మనందరికీ తెలుసు. మనందరికీ కూడా చియాన్ విక్రమ్ గారు కనబడతారు. ఈ సినిమాలో ఈ విధంగా బక్కగా అయిండు, లావుగా అయిండు. తంగలాన్ సినిమా కోసం తను చాలా డెడికేట్ చేసిండు. ఇవన్నీ కూడా మన కళ్ళకు కనపడే. కానీ కళ్ళకు కనపడినటువంటి ఎలిమెంట్ ఏదైనా ఉందంటే ప్రభాస్ యొక్క డెడికేషన్ అనమాట. ప్రభాస్ చూసుకున్నట్లయితే తను ఎంతైనా పెరుగుతుడు, ఎంతైనా తగ్గుతుడు. ఈ విధంగా కావాలి అని అంటే ఇచ్చేస్తారు. కాబట్టి మనకైతే అంత అనిపిస్తుంది. ఖచ్చితంగా అది ప్రభాస్ బాడీ. ఎవరో తలకాయకి ప్రభాస్ బాడీని అంటించి ఎవరో బాడీకి ప్రభాస్ తలకైనా తంటి లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఫేస్లో కొద్దిగా జూమ్ చేస్తే అలా ఉంది బ్రో అని అంటే అవి పాత ఫొటోసే బ్రో. అంటే మీరు మ్యాక్సిమం మొన్న వచ్చినటువంటి వారే వచ్చేసాడు రాజాసాబ్ అనేటటువంటి టీజర్లో చూసుకుంటే ఏ విధమైనటువంటి లుక్లో ఉండో ఇందులో కూడా అదే రకమైనటువంటి లుక్లో ఉండని చెప్పి గుర్తుపెట్టుకోండి. పోస్టర్స్ వేరు, వీడియో వేరు అనేటటువంటిది ఇంకా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కల్కి అప్పుడు భైరవ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. కానీ ఆ తర్వాత చూసుకున్నట్లయితే భైరవాకి అందరూ కూడా ఫ్యాన్సే కూర్చున్నారు అనమాట. ఇది 100% రియాలిటీ అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ట్రోల్ చేసిందే రేపు హైలైట్గా మారిద్దే, ఇవాళ ట్రోల్ చేసిన వాళ్ళు రేపు డీపీలుగా పెట్టుకుంటారు, ఇవాళ ట్రోల్ చేసిందే రేపు బాక్స్ ఆఫీస్ని ఓచకోతకు వస్తుంది అనేటటువంటిది 100% ఫ్యాక్ట్. అండ్ December 5th ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే రీసెంట్ టైమ్స్లో డిసెంబర్లో రిలీజ్ అయినటువంటి ప్రతి పాన్ ఇండియా సినిమా కూడా ఓచకోత అయితే కోసింది. యానిమల్ డిసెంబర్లో రిలీజ్ అయింది, ఓచకోత కోసింది. ఆ తర్వాత మన పుష్ప సినిమా కూడా డిసెంబర్లో రిలీజ్ అయింది, ఓచకోత కోసింది. సలార్ సినిమా కూడా డిసెంబర్లో రిలీజ్ అయింది, ఓచకోత కోసింది. అదేవిధంగా డిసెంబర్ అనేటటువంటిది పాన్ ఇండియా సినిమాలకి కలిసి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ముహూర్తాలు అన్నీ చూసుకొని వీళ్ళైతే December 5th రిలీజ్ చేస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది అనమాట. ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియో ఒకలాగా ఉంటుంది, పోస్టర్ ఒకలాగా ఉంటుంది. మీకు ఇంకా ఎగ్జాంపుల్ రావాలంటే రాజాసాబు టీజర్ ఉంటుంది అనమాట. తన బండి మీద దిగింది, ఏ విధంగా స్థలం కొట్టింది, ఆ వీడియో చూడండి. రిలీజ్ చేసేటటువంటి పోస్టర్ చూడండి, చాలా సంబంధం ఉంది అనేటటువంటిది, చాలా తేడా ఉంది అనేటటువంటిది 100% వాస్తవం ఫ్రెండ్స్. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై